రెండు చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క స్థలాన్ని దేవుని విషయంలో దేవుడి గురించి ఈ స్థలాన్ని కొనాలని నా మనసుకు ప్రేరేపణ కలిగినప్పుడు ప్రార్థన చేసుకున్నాను. బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఏమని అంటే, ప్రభువా వాక్యం చెప్పడం అయితే నాకు రాదు, పాటలు పాడడం వస్తుంది కానీ నిలబడి పాడలేను, కాకపోతే ప్రార్థన మాత్రం చేయడానికి వస్తుంది, ప్రార్థన చేస్తాను నేను. నాతో పాటు ఉన్నవాళ్ళు అందరు కూడా మేము పాస్టర్లు అవుతాం లేకుంటే ఇంకోటి అన్నారు, కానీ నేను మాత్రము ప్రార్థన చేస్తాను అన్నాను. ఎందుకంటే అప్పుడు ప్రార్థన మాత్రమే వచ్చు నాకు, కాబట్టి ప్రేయర్ చేస్తానని అనుకున్నప్పుడు ప్రేయర్ చేయాలంటే ఏం కావాలి? ప్రే టవర్ కావాలి. కాబట్టి ప్రార్థన చేశాను. ఈ స్థలాన్ని మా అమ్మగారు ఆ సంవత్సరంలో రిటైర్ అయ్యారు. ఇది కొనాలనేసి ఆశ కలిగి కొనడానికి 50,000 రూపాయలు నేను ఇంట్లో పెట్టుకున్నాను. ఆ రోజు హోలీ పండుగ రోజు ఎవరు డబ్బులు ఇయ్యరు తీసుకోరని తెలుసు, ఎందుకంటే అప్పుడే యేసు ప్రభుని నమ్ముకున్న రోజులు కాబట్టి. నెక్స్ట్ డే ఇద్దాము అనుకునే వరకు ఆ హోలీ పండుగ రోజే హోలీ రోజే ఇంకొక బ్రదర్ ఇది కొనడానికి ఇచ్చేసిన డబ్బులు. చాలా బాధ అయిపోయింది. అసలు ఎంత బాధ అంటే నా బాధ వర్ణించలేనిది అనమాట. ప్రే టవర్ గురించి కొనాలనుకున్నాను, డబ్బులు తెచ్చుకొని 50,000 ఇంట్లో పెట్టుకున్నాను అడ్వాన్స్ ఇవ్వాలని, కానీ వేరే బ్రదర్ కొనేసినారు. ఏం చేయాలని లతమ్మ దగ్గర, స్వర్ణలతమ్మ గారు ఇక్కడ వెనకాల ఉంటుండే, ఆలోచన చేసినప్పుడు ఇద్దరం ఆలోచన చేసుకొని వెళ్ళి అడుగుదాం వాళ్ళ దగ్గర. ఈ దేవుని చిత్తం అయితే తప్పకుండా దేవుడు మనకిస్తాడు అనుకొని వెళ్ళి మాట్లాడినప్పుడు, అట్లెట్లమ్మా మేము అమ్మేసినాం అన్నారు. మీరు ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చినో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి అన్నారు. సరే, వాళ్ళ దగ్గర కూడా ఆయన తీసుకున్న ఆయన పోస్ట్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి అడిగాం, మాకు కావాలండి దేవుని సేవకని మేము అనుకుంటున్నామంటే ఆయన ఇంకో కొన్ని డబ్బులు ఎక్కువ తీసుకొని ఇచ్చేశాడు. హల్లెలూయా. అప్పుడు అనిపించింది ఇక్కడ బలమైన దేవుని సేవ జరుగుతుంది అని. అప్పుడు 2006 సంవత్సరంలో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ జేఎల్ఎం సెంట్రల్ చర్చ్కి చాలా బ్రాంచ్ చర్చ్లు ఉన్నాయి కానీ ప్రే టవర్ లేదు. రెవరెండ్ డేవిడ్ బొల్లమయ్య గారి చేతుల మీదుగా పరిశుద్ధాత్మ దేవుడు ఇది ఓపెన్ చేశారు. 2006 సంవత్సరంలో అనేక మంది ప్రార్థనాపరులు, దైవ సేవకులు అనేక మంది కలిసి ఇక్కడ పెద్ద మీటింగ్ పెట్టాము. ఆ పెట్టిన మీటింగ్లో మా అమ్మగారు రిటైర్మెంట్ ఫంక్షన్ చేశాము, మా అమ్మగారికి సన్మానం చేశాము. ఈ మందిరం స్థలం ఇచ్చినందుకు కూడా కృతజ్ఞతలు దేవునికి తెలియచేసుకుంటూ ఇక్కడ మీటింగ్ పెద్ద బహిరంగ సభ పెట్టి మీటింగ్ చేసుకున్నాం. మా అన్నదమ్ములు, మా బంధువులు, మా స్నేహితులు, మిత్రులు అందరూ వచ్చారు 2006 సంవత్సరంలో. ఇప్పుడు ఈ మందిరం దీన్ని ఎక్స్టెన్షన్ చేసి మందిరంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మందిరంలో ఈ విధంగా ప్రార్థనలు జరగడానికి దేవుడు కృపనిచ్చారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకురాలు, దేవుని చేత అభిషేకించబడి వాడబడుచున్నటువంటి సేవకురాలు రత్నమ్మ గారు మనకు వాక్యం అందిస్తారు. వాక్యం అందించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం నాయన. ప్రభువా నాయన, నీవే దేవుడవని, నీవు తప్ప ఇంకో దేవుడు లేడని నమ్ముకున్న నీ బిడలం బాబు, నీ కృపచేత రక్షించబడ్డాము. మీరు రక్షించారందుని బట్టి మీకు స్తోత్రం. దినదినము ప్రతిదినము వాక్యమై ఉన్న మీరు మాలో ఉంటూ ప్రభువా, మీ వాక్యాన్ని మేము వింటూ నాయన, మీ మాటలు జుంటి తేనె ధారల కంటే మధురమైన మీ మాటలను మేము వింటూ బ్రతకడానికి కృప దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను బాబు. నాయన, నా తండ్రి, మేము బలహీనులైనప్పుడు మీ వాక్యం మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తుంది నాయన. తండ్రి నాయన, నా తండ్రి ప్రభా, కృంగిపోయినప్పుడు మీ మాటలు మమ్మల్ని లేవనిస్తున్నాయి బాబు, లేవదీస్తున్నాయి. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇప్పుడు వచ్చిన ఈ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. తండ్రి నాయన, ప్రతి బాధని, ప్రతి వేదనని ప్రభా, మబ్బు విడిపోయినట్టు ప్రతిదీ నీ మాట ద్వారా నాయన అది తొలగిపోవుటకు ప్రభా, అది నాయన వెళ్ళిపోవుటకు నా తండ్రి మీరు సహాయం చేయండి. మీ దాసురాలు రత్నమ్మ గారిని నిలబెట్టుకొని మాతో మాట్లాడి మీరు మహిమ పొందమని
నాయన ఈ ఫిబ్రవరి నాయన మాసంలో నా తండ్రి ప్రభా ఈ 23వ తారీఖు రోజున నా తండ్రి ప్రభా నాయన 2025 సంవత్సరంలో ఇట్టి రీతిగా ప్రభా ఇక్కడ ప్రార్థన చేయడానికి నీ దాసరాలు వాక్యం చెప్పడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యము అనేక మందిని నాయన నా తండ్రి తెప్పరిల్ల చేయటకు అనేక మందిని ప్రభా నా తండ్రి నాయన నీ నిత్య రాజ్యంలో నాయన నడిపించుటకు నశించిపోయే అనేక ఆత్మలను నాయన నీ రాజ్యంలో చేర్చబడు నిమిత్తము ప్రభా నాయన నా తండ్రి ఈ వాక్యాన్ని ప్రభా మీరు నీరు కట్టి ఫలింపచేసి ప్రభా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న రత్నమ్మ గారు వాక్యం చెప్తారు. 25 నుంచి చూస్తే ఉంటుంది, కానీ 27వ వచనం మాత్రమే చదువుదాం. 27, 28 వచనాలు చదువుదాం. 6, 27, 28. చాలు చాలు. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడనయ్యున్న మాట ఆలోచించుడి. చింతించద్దు, ఆలోచించుడి. చింతించకుడి, ఆలోచన చేయాలి. ఆలోచించుడి. ఈ వాక్యము 25వ వచనం నుంచి చూస్తే దాదాపు 34వ వచనం వరకు దేని గురించి చింతించొద్దో చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. చింతించకుడి. 28వ వచనంలో చింతించకుడి, కానీ ఏం చేయాలంట? ఆలోచించుడి. అవి కష్టపడవు, అవేమి సమకూర్చుకొనవు. ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాట చదువుతుంటే వింటుంటే బాగుంది కదా. చింతించకుడి, కానీ ఏం చేయాలంట? ఆలోచన చేయాలి. వాక్యమే చెప్తుంది ఏమని? చింతించకుడి, కానీ ఆలోచన చేయాలి. ఆలోచించుడి. మనమేం చేస్తాం? దీనికి బదులు అది చేస్తాం. ఏం చేస్తాం? ఆలోచన చేసేదానికి బదులుగా ఏం చేస్తామంటే చింతిస్తాం. చింతించటం ద్వారా నీరసం అయిపోతాం, బలహీనం అయిపోతాం. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6, 7 వచనాలు చదువుదాం. ఎందుకు చింతించొద్దు అంటున్నాడంటే మన గురించి చింతించే వాళ్ళు ఉన్నారు అని. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం అంటే ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. చింతించకుడి, ఆలోచించుడి. మీరు చింతించొద్దు, ఆయనే మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మన కోసం చింతించి మన కోసం ఆలోచన చేసే ఒకరు ఉన్నారు. కాబట్టి మనము చింతించకూడదు, కానీ ఏం చేయాలి? ఆలోచన చేయాలి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీరు ఏర్పాటు చేసుకున్న ఈ స్థలాన్ని బట్టి, మీరు నడిపించిన మీ బిడ్డలందరినీ బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభు, ఈ సమయంలో నిలవబడిన నన్ను మరుగు చేసుకొనండి. మీ మాట అగ్ని వంటి నీ మాట నా నోట ఉంచి నా యొక్క ప్రాణాత్మ శరీరములు మీ స్వాధీనములోకి తీసుకొని ప్రత్యేకంగా వచ్చిన మీ బిడ్డలతో నాతో మాట్లాడమని, సమస్త ఘనత, మహిమ, కీర్తి, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనుమని యేసయ్య శక్తిగల నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారే స్వయంగా మాట్లాడిన మాటలు ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయం అంతా కూడా. 5వ అధ్యాయం నుంచి ఆయన చేసిన ప్రసంగాలే ఉంటాయి.
6వ అధ్యాయానికి వచ్చేసరికి మీరు చింతించొద్దు, బట్టల గురించి చింతించొద్దు, ఆహారం గురించి చింతించొద్దు, ఏం తిందామో ఏం తాగుదామో ఏం ధరించుకుందామో రేపేమవుతుందో 25 నుంచి 34 వచనాల వరకు చదివితే రేపేమవుతుందో, రేపేం సంభవిస్తుందో రేపటి గురించి కూడా మీరేమీ చింతించొద్దు. రేపేమవుతుందో అది రేపటి గురించి, ఆ సమయాన్ని గురించిన చింత మన కోసం ఎవరు పడతారంట? పేతురు పత్రికలో ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. మనం దేని గురించి చింతించకూడదు కానీ ఆలోచన చెయ్యాలి అని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. చింతించవద్దు, ఏ విషయమైనా కూడా దేనిని గురించి కూడా చింతించొద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని పేతురు గారు అంటున్నారు. మీరు చింతించొద్దు కానీ ఆలోచన చెయ్యాలి. దేని గురించి ఆలోచన చెయ్యాలి అంటే దేవుని బిడ్డలారా 107వ కీర్తనలో, కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. బుద్ధిమంతుడైన వాడు ఏ విషయాల గురించి ఆలోచిస్తాడు? యెహోవా కృపాతిశయములను తలపోసుకుంటారంట. దేవుడు చేసిన కార్యాలను ఆలోచిస్తారంట. ఎవరు బుద్ధిమంతులైన వారు. మనమందరం బుద్ధిమంతులం అంటారా? బుద్ధిమంతులం కాబట్టే దేవుని సన్నిధికి వచ్చాం కదా. బుద్ధిహీనులు బయట తిరుగుతున్నారు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఎంతో అంతో ఎంతో ఇంత ఎక్కువ కాకపోయినా కొంతైనా దేవుని యొక్క కృపను బట్టి బుద్ధి ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నాము. ఈ బుద్ధిమంతులైన వాళ్ళ గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, బుద్ధిమంతులైన వాళ్ళు ఏం చేస్తారంట? ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఏ విషయాల గురించి ఆలోచిస్తారంటే, దేవుడు చేసిన కార్యాల గురించి తలపోసుకుంటారంట. ఆయన ఎలాంటి స్థితి నుంచి మనల్ని విడిపించాడు, ఆయన ఎంత గొప్ప కార్యాలు చేశాడు, ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత గొప్ప సమస్యనైనా, ఎంత భయంకరమైన సమస్యనైనా ఎలా విడిపించాడు, ఆయన పిల్లల్ని ఎలా బయటకు తీసుకొచ్చాడు. భక్తుల చరిత్రలు చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సంగతులన్నీ గమనిస్తే మనకేం కలుగుతుంది? ధైర్యం కలుగుతుంది. ఆలోచన చేసినప్పుడు దేవుడు ఎలాంటి స్థితిలో ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన యొక్క కృపాతిశయములనంట మనము తలపోసుకున్నప్పుడు కృపగల దేవుడు ఆయన కృపను బట్టి ఎంతెంత గొప్ప కార్యాలు చేశాడు. సపోజ్ నా గురించి ఆలోచన చేద్దాం, మీ గురించి ఆలోచన చేద్దాం. ఏదో అయిపోతుందని చింతించే దానికన్నా భాగ్య 7 వారాలు వచ్చి ప్రార్థన చేసుకుంటే, భాగ్య భర్తను దేవుడు దర్శించి మరి 4 సంవత్సరాల నుంచి పని చేయకుండా ఒకలాంటి ఏమంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. అసలు అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించి మరలా తనకు తానే జాయిన్ అయ్యి ఆ జీతం తెచ్చి తనకిస్తున్నాడు అని అంటే ఇలా జరుగుతుందా అనుకుందా అమ్మాయి. మళ్ళా ఇది జరిగే పనేనా? అసలు వాళ్ళ అమ్మగారు అయితే ఆ బాధలని కొద్ది వచ్చేయమన్నారు. కానీ దేవునిని బట్టి కొంతైనా విశ్వాసం తనకు ఉంది కాబట్టి ఎదురు చూసి ఆ మనిషిలో ఆ మార్పు ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకొక రోజు కలుగుతుంది అనే ఆలోచన దేవుని సన్నిధిలో ఆమె కలిగి ఉంది కాబట్టి ఆమెకి ఈరోజు నోటి నిండా నవ్విచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనల్ని ఒక్కొక్కరి జీవితాల్లో ఆలోచన చేస్తే చింతించకూడదు సుమా. ఏదో అయిపోతుంది, లేకపోతే వాళ్ళకి ఏదో ఉంది నాకు లేదనే చింత ఉండకూడదు. వాళ్ళ పట్ల చేసిన దేవుడు నా పట్ల కూడా జరిగిస్తాడు. భాగ్య ప్రార్థన ఆలకించిన దేవుడు, భాగ్య భర్తను దర్శించిన దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. నా ఇంట్లో కూడా గొప్ప కార్యము, నా యజమాని విషయంలో కూడా గొప్ప కార్యము జరిగిస్తాడు. ఈ ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో మనలో ఒకలాంటి తెలియని ధైర్యము వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2004వ సంవత్సరంలో అస్సలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను. అస్సలు దిక్కుతోచట్లేదు, ఒక్కదాన్నే ఉన్నాను. పిల్లలు హాస్టల్లో ఉన్నారు, మా ఇంటి ఆయన ఎక్కడున్నాడు అడ్రస్ లేదు, తెలియదు అసలు ఎక్కడున్నారు. చాలా భయంకరమైన పరిస్థితి. ఉండటానికి ఇల్లు కూడా లేదు, కిరాయి ఇల్లు కూడా రెంట్ కట్టట్లేదు అనేసి వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమంటే ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ నడుపుతుంది ఒక ఆవిడ, కాల్ సెంటర్. ఆవిడ నాకు ఇలాగే నాకు క్రిస్టియన్నే కావాలి అని అంటే అక్కడ నేను పనికి వెళ్ళాను అనమాట. ఆవిడే నాకు చెప్పి ఇంకా రెంట్ ఎందుకు, నువ్వు ఒక్కదానివి ఉండేటప్పుడు సామాన్లు తెచ్చి ఆఫీసులో వేసే అంటే ఆఫీసులో సామానం పెట్టి వాళ్ళతో పాటు ఉన్నాను నేను కొన్ని రోజులు. ఉన్న టైంలో
పగలంతా బాగానే గడిచిపోయేది, సాయంత్రం అయ్యేటప్పటికి ఒకలాంటి దిగులు వచ్చేసేది. పిల్లలు గుర్తు రావటం, ఒక్కదాన్నే ఏంటి పరిస్థితి అని గుర్తొచ్చి చాలా బాధ అయిపోయేది. నేను ఆరాధనకు వచ్చి వెళ్తుంటే డేవిడ్ బొల్లం గారు నన్ను అన్నారు, అమ్మ ఈ సంవత్సరం నువ్వు బైబిల్ కాలేజ్ జాయిన్ అవ్వు అన్నారు. బైబిల్ కాలేజ్ జాయిన్ అయ్యాను ఆ సంవత్సరం. నన్ను దేవుడు అలా ఒంటరిదానికి ఎందుకు చేశాడు అని భలే కోపం వచ్చేది, దేవుని మీద కోపం వచ్చి నేను ఎలా ప్రార్థన చేసేదాన్ని అంటే, చిన్నప్పటి నుంచి నేను ఒక్కదాన్ని ఉండి ఎరగను కదా, నీకు తెలుసు కదా, నాకెందుకు ఇలా ఒక్కదాన్ని ఉండే ఈ పరిస్థితి కలిగించావు, నాకు నలుగురిలో పుట్టి ఎప్పుడు జనాల్లోనే అసలు ఒక్కదాన్ని ఉండటం అంటే నాకు చాలా అసలు ఇష్టం ఉండదు, నాకు తెలియని భయం అనమాట, ఉండేదాన్ని కాదు అసలు. ఇంత పెద్ద ఆఫీసు చుట్టూరు ఆ డస్కల్లో ఆ సిస్టమ్స్ పెట్టుండయి, ఎవరి కాళ్ళే వెళ్ళిపోయిన తర్వాత ఏముంటుంది, అంత అయోమయంగా నిరోమయంగా ఉంటుంది కదా. చాలా ఏడుపు వచ్చి ఒకరోజు ఎంత బాధతో ప్రార్థన చేసుకుంటా, ఎందుకయ్యా నాకు ఇలాగ అనుమతి ఇచ్చావు, నా మనసు ఏంటో నీకు తెలుసు కదా అని దేవుణ్ణి అడుగుతూ ఉండగా నాకు తెలియకుండానే నా లోపల నుంచి ఒక పాట వస్తూ ఉంది, నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా, ఒకసారి గుర్తు చేసుకో, ఒకసారి ఆలోచన చెయ్యి అని. అప్పుడు అనుకుంటున్నాను, అవును కదా, ఇలా నా నోట్లో ఆ పాట వస్తూ ఉన్నటప్పుడు నా కళ్ళ ముందు మోషే గారి చరిత్ర కనబడతా ఉంటే నేను అనుకుంటున్నాను, నిజమే, నీకు అసాధ్యమైనది ఏమన్నా ఉందా, అసలు నీకు అసాధ్యమైనది ఏదైనా కలదా, అసలు లేదు కదా, నువ్వన్నీ చేస్తే ఏదైనా చేయగలడు ఆయన, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నాకు నేనే కూర్చున్నాను, ఆఫీసు చైర్లో కూర్చున్నాను, అందరూ వెళ్ళిపోయారు, పనిచేసిన పిల్లలందరూ వెళ్ళిపోయారు, కూర్చున్నాను. నీ దేవుడైన యెహోవాకు అసాధ్యమైనదేదైనా ఉన్నదా, గుర్తించవా, వివేచించవా, ఒకసారి ఆగి ఆలోచించవా. నా ఇష్టానుసారంగా దేవుణ్ణి ప్రశ్నలు వేస్తున్నాను, కానీ ఒకసారి నా మైండ్ అంతా దేవుని వైపుకి పెట్టి ఆలోచన చేయలేకపోతున్నాను. ఆ టైంలో ఎప్పుడైతే నాకు ఈ పాట నాకు తెలియకుండా నా నోటముట వస్తూ ఉందో అది పాడుకుంటూ ఆయన కార్యాలు ఆలోచన చేస్తే ఎదుటేమో ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఇశ్రాయేలీలు, వెనకాలేమో ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. దైవజనుడైన సైనికుడే లేకపోతే నాయకుడైన మోషే గారు కనబడతా ఉన్నారు నాకు. సముద్రము దాటాలా, ప్రజలకి సమాధానం చెప్పాలా, ఆ వెనకాల వచ్చే శత్రువులకి దొరికిపోవాలా, వీళ్ళందరినీ తీసుకొచ్చి చంపైనా అసలు ఒకసారి ఆలోచన చేస్తే ఎంత భయంకరమైన పరిస్థితి కదా. కానీ మోషే గారి పట్ల దేవుడు ఏం చేశాడు, సముద్రాన్ని 2 పాయలు చేసి పడేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ ఒకసారి ఆలోచన చెయ్యి, నీకేమి ఎర్ర సముద్రం ఎదురు రాలేదు కదా, నిన్నేమి ఫరో సైన్యం తరుముకుంటా రాలేదు కదా, నువ్వు భరించలేని బాధ నీకేమొచ్చేసిందని నేను ఒక్కదాన్ని ఏడుస్తున్నావు, ఒకసారి ఆలోచన చెయ్యి అని దేవుని సన్నిధిలో నేను దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నటప్పుడు ఈ ఆలోచన నాలో అధికమైంది. అప్పుడు అనుకుంటున్నాను, ప్రభువా నాకు ఒక్కదానికి ఈ ఏకాంతంగా గడపమని ఇచ్చావా, ఈ సమయాన్ని బైబిల్ కాలేజ్ చేసి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకోమని ఇచ్చావా నాకు ఈ సమయాన్ని నాయనా అనుకొని నేను దేవుడు చేసిన మేలులు అప్పుడు తలపోసుకుంటూ ఉన్నాను. మోషే గారి పట్ల చేసిన గొప్ప దేవుడు నా పట్ల కూడా జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదే స్వరము, అదే ఆ దేవుని స్పర్శ నేను మళ్ళా మా అమ్మాయి పెళ్లి మాటలు జరుగుతున్నప్పుడు, లోపల పెళ్లి మాటలు జరుగుతున్నాయి, అమ్మాయిని చూసుకోవటానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడి నుంచి దైవ సేవకులు సోనరాజయ్య గారు, పాస్టమ్మ గారు, స్వర్ణలత అంటే వీళ్ళందరూ లోపల మాట్లాడుతున్నారు. నేను బయటకు వచ్చి పొయ్యి దగ్గర టీ పెడుతుంటే, నేను మోషేకి తోడయ్యున్నట్లు నీకును తోడయ్యుందును, ఈ కుడి చెవిలో ఈ స్వరం వినబడతా ఉంది, ఇటు పక్క నుంచి నాకు స్టవ్ దగ్గర ఇలా నిలబడి ఉన్నాను. అప్పుడు అనిపించింది నాకు ఇది దేవుడు చేసే కార్యము, కాబట్టి నేను అడ్డు రాకూడదని ఆ సంబంధం విషయంలో నాకు అర్థమైంది. ఆ రోజు మోషేకు దేవుడు ఎలాగైతే మార్గం తెరిచి ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఆయన పిలిచాడు కాబట్టి ఆయన ప్రజలను నడిపించటానికి ఆలోచన చేశాడు, ఆలోచన ఆయన దాసునికి ఇచ్చాడు, అలాగే నడిపిస్తాడనే ధైర్యాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలంలో ఆయనకు మొరపెడితే చూడండి ఎంత గొప్పగా విడిపించాడో. ఈ 107వ అధ్యాయం అంతా ఉంటుంది. వారంట ఎంత ఆకలిగొన్న
సమయం ఉందంట, రోగంతో ఉన్న సమయం ఉందంట, సముద్రం ప్రయాణంలో తుఫాన్ ఎదురైన సమయం ఉందంట. ఈ అధ్యాయం అంతా చదివితే ఉంటుంది. దేవునికి మొరపెట్టారు, ఆయన వారిని విడిపించారు. ఆరోగ్యం బాగలేదు, భయంకరమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. మరి ఇక్కడకు 20వ వచనంలో చూస్తే ఆయన తన వాక్కు పంపి వారిని బాగు చేశాను అని. శ్రమకు తాళలేక మొరపెట్టారంట. శ్రమకు తాళలేక 28వ వచనంలో శ్రమకు తాళలేక, అంటే తాళలేనంత శ్రమలు వారికి ఎదురైనప్పుడు కూడా వారు ఏం చేశారు? ప్రార్థన చేశారు. ఆయన వారిని విడిపించాడు. ఆయన వారి మొర ఆలకించాడు. వారు కోరుకున్న రేవుకి వారిని నడిపించాడు. ఈ యొక్క ప్రార్థనలు, ఈ యొక్క అవసరతలు, ఈ యొక్క దేవుడు చేసిన కార్యాలు ఈ అధ్యాయం అంతా చదివితే దేవుని బిడ్డలారా చాలా ధైర్యం వస్తుంది. అంతేకాదు, ఈ ఇశ్రాయేలీలు ప్రజలు ఈరోజు మనలాగానే దేవునిని చాలా విసిగించారు. ప్రార్థన ఆలకించిన తర్వాత, ఆ పరిస్థితి మారిపోయిన తర్వాత మళ్ళా మామూలు అయిపోయేవారు. మళ్ళా దేవునిని ఆయనను బాధ పెట్టేవారుగా, ఆయనను గాయపరిచేవారుగా ఉండేవారు. మళ్ళా కష్టం వచ్చేది, మళ్ళా మొరపెట్టేవారు. ఇలాగూ వారి జీవితాల్లో దేవుని యొక్క కార్యాలు రొటీన్ అవుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా ఈ చివరి వచనములో అంటాడు, బుద్ధిమంతుడైన వాడు జరిగిపోయిన విషయాల గురించి, లేకపోతే ఈ విషయాల గురించి ఆలోచన చేసి మనం ఎక్కడ పడిపోయి, ఎక్కడ కృంగిపోయి, ఏ స్థితిలో దుఃఖంలో ఉంటే, అమ్మ ఇందాక పాట పాడింది, నేను ఏడుస్తుంటే నన్ను ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ. ఏం ప్రేమ అండి యేసయ్య ప్రేమ! ఒకసారి ఆలోచన చేద్దామా? ఎందుకు తొందరపడతాం? ఎందుకు మనల్ని మనమే నిరుత్సాహానికి గురి చేసేసుకుంటాం? ఎందుకు నిరాశ పాలైపోతాం? ఇంకా నేను ఇంతే, ఇంకా నా బ్రతికింతే, ఇంకా ఏమవుతుంది, ఇంకేం జరుగుతుంది? వద్దు దేవుని బిడ్డలారా, ఎలాంటి నిరాశ ఎన్నటన్నిటికీ విశ్వాసిగా లేకపోతే క్రైస్తవ్యంలో ఉన్న మనకి రాకూడదు, అది ఉండకూడదు. ఆ నిరాశ ఎప్పుడైతే వచ్చిందో మనలో ఉన్న ఆ ఆరోగ్యంగా ఉన్న సెల్స్ అన్ని కూడా డౌన్ అయిపోతాయి, అనారోగ్యానికి గురైపోతాం. అలా ఎప్పుడు కూడా మనం నిరాశకు గురి కాకూడదు. మనము నమ్మిన దేవుడు లోకంలో ఉన్నవానికన్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఆయన నన్ను విడిపిస్తాడు, ఆయన నన్ను లేవనెత్తుతాడు. ఒకవేళ నేను ఏడుస్తుంటే ఆయన నన్ను ఎత్తుకుంటాడు, ఒకవేళ నేను పడిపోతే ఆయన నన్ను పట్టుకుంటాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ లోకము నిన్ను ఈమె మంచిది కాదు అంటున్నారేమో, అయినా మనము దేవుని దగ్గరే చెప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈమె యొక్క సాక్ష్యం బాగోలేదు అంటున్నారేమో, అయినా కూడా మనము దేవుని దగ్గరికే రావాలి. నీ సాక్ష్యాన్ని బాగు చేసేవాడు ఆయన, నీ బ్రతుకుని బాగు చేసేవాడు ఆయన. ఆలోచన చేయండి, ఎవరో ఏదో అన్నారని ఇంకా దేవునికి దూరంగా మాత్రం మనం ఉండకూడదు. ఎవరేదన్నా మనం దేవుని దగ్గరికే వచ్చి చెప్పుకోవాలి. ఇశ్రాయేలుల చరిత్ర అంతా అదే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏదో జరిగిపోయిందని ఎవరితోనో మనము ఎలాంటి మనస్పర్ధలు తెచ్చుకోకూడదు. దేవుని బిడ్డలారా, చింతించకూడదు. నన్ను ఎందుకు ఇలాగన్నారు అని కక్ష పెంచుకోకూడదు. మనము చేయాల్సిందల్లా ఒకటే, ఆలోచన చేయాలి. ఆయన ఎట్టి కార్యమునైనా నా పట్ల చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి బుధవారం స్త్రీల కూటానికి వాక్యం వేశారు నాకు చర్చిలో, జేఎల్ఎం సెంట్రల్ చర్చిలో. అప్పుడు నేను అడుగుతున్నాను ఆ రాత్రి, ప్రభువా రేపు స్త్రీల కూటమిలో ఏం వాక్యం చెప్పాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాక్యం రేపు అనగా ఈ రాత్రి నిద్ర రాదు, మనసంతా దేవునితో ఆలోచన చేస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, ఏం చెప్తావు, నీ జీవితంలో ఏది అనుభవించావు? దేవుని బిడ్డలారా, మన సమస్య ఒకవేళ పోలీస్ స్టేషన్కే వెళ్ళేదనుకోండి, ఆ పోలీస్ స్టేషన్లో ఎవరైతే ఏ న్యాయం చేస్తారో ఇక్కడ మోకరిస్తే వాళ్ళకు మించిన న్యాయం నా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మన సమస్య ఒకవేళ కోర్టుకు వెళ్ళేదే అనుకోండి, కోర్టులో లాయరు, కోర్టులో జడ్జి చెయ్యలేని ఒక అద్భుతమైన న్యాయము మోకరించినప్పుడు నా ప్రభు మన పట్ల చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఒకవేళ మెడిసిన్కి తగ్గని వ్యాధే మనకు వచ్చింది అనుకోండి, ఏ డాక్టర్ వల్ల కాదు, అసలు మెడిసినే లేదు,
అలాంటి వ్యాధికైనా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే నా దేవుడు పరమ వైద్యుడు అని ఆ రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల పెళ్ళిళ్ళు కావట్లేదు, ఏ బ్యూరో, ఏ మ్యారేజ్ బ్యూరోకి వెళ్ళినా ఏ పని అవ్వట్లేదు. దేవుని బిడ్డలారా, ఈ మోకాళ్ళ బ్యూరోలోకి రండి, దేవుడు ఆ కార్యం చేసి చూపెడతాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆ రోజు రాత్రి ఆ యొక్క ప్రతి మాట, లోకములో నువ్వెక్కడికి వెళ్ళినా అది నీకు న్యాయం కాదు, కానీ అది నీకు సమస్య తీరే పరిస్థితి కాదు, కానీ అది నీ రోగం పోయే ఏ పరిస్థితి కాదు, కానీ మోకాళ్ళ మీదకి వస్తే ఏదైనా చేయగలడు. ఆయన నామం ఎంత గొప్ప నామమో. ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. 1000 నామాల పుస్తకం నా దగ్గర ఉండేదనమాట. నీ కోసమే కదా అన్ని నామాలు ధరించాను. ఆయన పేరు పరమ వైద్యుడు, ఆయన పేరు నీతిగల న్యాయాధిపతి. ఆయన లాంటి చట్టం ఎక్కడా లేదు, ఆయన లాంటి వైద్యుడు ఎవరూ లేరు, ఆయన లాంటి రక్షకుడు ఎక్కడా లేరు. ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. ఒకసారి ఆలోచన చేయండి, ఆయన వలన జరగనిదంటూ లేనే లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత బలంగా అనిపించిందో. నిజమే కదా. ఎక్కడెక్కడికో పరిగెడతాం, మనం ఎక్కడెక్కడికో పరిగెడతాం. ఒకసారి ఆగాలి, ఆలోచన చేయాలి. ఆ విషయంలో మొదటిగా ప్రార్థన చేయాలి. అది ఒకవేళ మనిషే కావాలంటే మనిషిని తీసుకొస్తాడు దేవుడు. ఒకవేళ ఆ సమస్యకు డబ్బే కావాలంటే డబ్బులు తీసుకొస్తాడు దేవుడు. ఆ సమస్య తీరటానికి ఒక మెటీరియలే కావాలంటే మెటీరియల్ పరంగా కూడా ఆయన ఇస్తాడు. ఆయన సమర్థుడు, ఆయన ఏదైనా చేయటానికి సమర్థుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా బలం అనిపించింది దేవుని బిడ్డలారా. అప్పుడు ఆలోచన చేశాను, ముందు దేవుని కార్యాలు మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మనలో తెలియని బలము పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఎవరు? దేవుడు. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. వాక్యాన్ని బట్టి దేవుని కార్యాలను మనం ఆలోచన చేస్తే వారి పట్ల చేసిన దేవుడు నా పట్ల జరిగిస్తాడు. దేవుని వాక్యములో నుంచి ఇంకొక మాట చదువుకుందాం. హగ్గై గ్రంథము 1:7. చదువుదామా? 1:7 చదవమ్మా. దేని గురించి ఆలోచించాలంట? హల్లెలూయా. 107వ కీర్తనలో చివరి వచనములో ఈ విషయాలను గురించి ఆలోచించుము అని ఉంది. ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏంటంట? ఆయనే సెలవిస్తూ ఉన్నాడు. సైన్యాలకు అధిపతి అయినటువంటి యెహోవా దేవుడే సెలవిస్తూ ఉన్నాడు. ఏమని అనంటే, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుడి. కొన్నిసార్లు దేవుని బిడ్డలారా, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితిని బట్టి ఆగి, దీనికి నేను ఎంతవరకు కారణం, నా ప్రవర్తన ఈ పనిష్మెంట్కి ఎంతవరకు కారణమని మన ప్రవర్తన గురించి మనము ఆలోచన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా దేవుడు చేసిన కార్యాల గురించి ఆలోచన చేయాలి. రెండవదిగా మనలను గురించి మనము ఆలోచన చేసుకోవాలి. నేనే మాట మాట్లాడిన దానిని బట్టి నేను ఈ మాట పడాల్సి వచ్చింది, నేనే పని చేసిన దానిని బట్టి నాకు ఈ శిక్ష వచ్చింది, నేను చేసిన పనేంటి? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మా పిల్లలు నూజివీడులో చదివేవారు. ఒకరోజు డ్యూటీ నుంచి వచ్చి సాయంత్రం బయలుదేరి విజయవాడ వెళ్ళి, విజయవాడ నుంచి నూజివీడు వెళ్ళి, నూజివీడులో పిల్లల దగ్గర ఏమేం కావాలో అన్నీ చూసుకొని అక్కడి నుంచి నేను మా ఊరు రాజమండ్రి వెళ్ళి పని ఉందన్నమాట, అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఆ పని చూసుకుని రావాలి అని. ఒకరోజే సెలవు ఇచ్చేవారు కాబట్టి ఆ రోజులోనే అన్నీ చూసుకుని వచ్చేదాన్ని. వెళ్ళాను, నూజివీడు వెళ్ళాను. పిల్లల దగ్గర కొంత సమయం ఉన్నాను. వాళ్ళకి అన్నీ సముదాయించుకుని నేను బస్సు దగ్గరికి వచ్చేటడికి సాయంత్రం అయిపోయింది. సరే, ఎంత సాయంత్రం అయిపోయినా నూజివీడు నుంచి రాజమండ్రి బస్సు ఎక్కితే కాపవరం దిగి, అంటే ఆ హైవే అది, కాపవరం దిగి మా ఇంటికి వెళ్ళటానికి ఎంతో కాదు 8 అయినా 9 అయినా వెళ్ళిపోగలను అనుకొని ఎక్కాను. ఇంకొక గంట ప్రయాణం ఉందనగా భోజనానికైనా ఆపేశాడు. 2 గంటలు ఆపేశాడు బస్సు. ఈ 9 గంటలకు వెళ్ళాల్సిన బస్సు 11:30 అయిపోయింది. 11:30 అయిపోయింది. అది కాపవరం జంక్షన్ చాలా భయంకరంగా ఉంటుంది. ఈ సంఘటన 15 సంవత్సరాల క్రితందనమాట.
ఇప్పుడంటే చాలా చాలా డెవలప్ అయింది. ఇప్పుడు చూస్తే అది ఈ ఇంటర్నేషనల్ హైవేలు వేశారు కదా, అప్పుడు అసలు అవేమీ లేవు. ఎంత భయంకరంగా ఉందంటే బస్సు దిగేశాను కానీ నిలబడిన దగ్గర 11:30, 11:12 అయిపోతుంది. చాలా చాలా చీకటిగా ఉంది. అసలు ఎవ్వరు ఉలుక్కుమన్న మనుషులు లేరు. ఆలోచించుకుంటున్నాను, నేను ఎందుకు ఇలా చిక్కుకున్నాను, ఉదయం నుంచి నేను ఎక్కడ తప్పు చేశాను, నాకు ఇలా ఈ టైంలో ఎలా అంటే లారీలు చాలా ఘోరంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. చాలా చిన్నప్పటి నుంచి చాలా భయంకరంగా చెప్పే రోడ్డు అది. అవన్నీ గుర్తొచ్చి భయం అవుతుంది. ఆలోచించుకున్నాను, ప్రభువా నా తప్పేమన్నా ఉందా, నేను ఎక్కడన్నా నిర్లక్ష్యంగా ఉన్నానా అని నా ప్రవర్తన గురించి నేను ఆలోచన చేసుకుంటా ఉన్నాను. ఒకవేళ నేను ఎక్కడన్నా నిర్లక్ష్యంగా ఉంటే క్షమించండి, ఈ టైం కల్లా ఇల్లు చేరుకునేదాన్ని, ఎందుకు ఇలా అయ్యింది, నన్ను క్షమించు ప్రభువా అని అనుకుంటా ఉన్న సమయంలో ఇద్దరు వచ్చారు. ఇద్దరు వాళ్ళ భుజాల మీద పార గుణపం ఉన్నాయి. ఏంటమ్మా ఎక్కడ నిలబడ్డావు, ఎక్కడికి వెళ్తావు అన్నారు. పెద్దేం వెళ్ళాలని నేను అన్నా. మా ఊరు పెద్దేం గ్రామం అనమాట. వెళ్ళాలి అని అంటే వాళ్ళు అన్నారు, పెద్దేమా ఇప్పుడు ఎలా వెళ్తావు, మాది పక్కూరే, మేమంటే నడుచుకుంటూ వెళ్ళిపోతాం, ఏదో ఎక్కడెక్కడంటే నిన్ను వదిలిపెట్టి వెళ్దాము, వదిలిపెట్టి వెళ్ళాలన్నా ఇక్కడ చాలా భయంకరంగా ఉంది, ఇప్పుడు ఏమీ రావు, నువ్వు నించొని కూడా వ్యర్థము, కాబట్టి ఇప్పుడు మాతో పాటు వస్తావా అంటే రాను అన్న. భయం వేస్తుంది వాళ్ళని చూసినా కూడా. రాను అన్న. రానంటున్నావమ్మా, ఇప్పుడు ఎలాగమ్మా ఇక్కడ అని నాకున్న ధైర్యాన్ని కూడా వాళ్ళు ఇంకా ఇది చేస్తున్నారు. అలాగే నిలబడున్నా, లైట్లు వెలుక్కుంటూ అలా హైవేలో వెళ్ళాల్సినవన్నీ లైట్లు వెలుక్కుంటూ వెళ్ళిపోతున్నాయి లారీలన్నీ. ఒక్కటి మాత్రం ఇలా క్రాస్గా తిరుగుతుంది. వాళ్ళు అలాగే నిలబడి చూస్తున్నారు. ఆ తిరిగి నా ముందు ఆగేసరికి అది బస్సు. ఈ టైం వాళ్ళే చెప్పుకుంటున్నారు, ఈ టైంలో బస్సు ఏంట్రా, 12 అయింది టైం, ఈ టైంలో బస్సు ఏంట్రా ఈ రూట్కి అనేసరికి ఆ బస్సు డ్రైవర్ అంటున్నాడు, కొవ్వూరు డిపో దగ్గర బస్సు రిపేర్ వచ్చి ఆగిపోయింది, ఇది లాస్ట్ బస్సు, 9 గంటలకు వెళ్ళిపోవాలి, రిపేర్ వచ్చి ఆగిపోయింది, బాగు చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది అని చెప్పేసరికి వాళ్ళిద్దరు అంటారు, ఒరే ఈ బస్సు మాత్రం ఈ అమ్మ కోసమే వచ్చింది, ఈ బస్సు మాత్రం ఈ అమ్మ కోసమే వచ్చింది. నేను ఆ బస్సు ఎక్కి టికెట్ తీసుకొని ఇంటి దగ్గర దిగి తలుపు కొడితే మా అన్నయ్య తలుపు తీయట్లా. ఈ టైం అప్పుడు 1 గంట అయిపోయింది ఇంటికి వెళ్ళేసరికి. ఈ టైంలో ఎవరు మనకు తెలిసిన వాళ్ళు కాదని తలుపు తీయట్లే. అన్నయ్య అన్నయ్య అంటే ఈ టైంలో నువ్వు వెలగొచ్చావు అని ఎంత ఆశ్చర్యపోతున్నారనమాట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒకసారి నిలబడి ఆలోచన చేసుకున్నా, ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉన్నానేమో, ఎక్కడైనా నేను నిన్ను బాధ పెట్టానేమో, నన్ను క్షమించయ్యా, నన్ను క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళు నాయనా అని మన ప్రవర్తన గురించి మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఎక్కడన్నా ఇరుకులో పడ్డప్పుడు, ఎక్కడైనా చిక్కుల్లో పడ్డప్పుడు దానికి నా ప్రవర్తన ఎంతవరకు కారణం, ఒకవేళ మన ప్రవర్తనే ఆ పరిస్థితులు ఎదుర్కోవటానికి కారణమని దేవుని వాక్యం ద్వారా లేకపోతే దేవుని ప్రేరేపణ ద్వారా మనము గ్రహించినప్పుడు వెంటనే వాటి నిమిత్తమై మనము ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి. ప్రభువా ఇంకొకసారి నేను ఇలా చేయను, ఇంకొకసారి నేను ఈ రీతిగా జీవించను, ఇలా మాట్లాడను, ఇంకొకసారి నాకు ఇలాంటి పరిస్థితి తేవద్దు అని దేవునికే చెప్పి, దేవుని దగ్గరే, మనుషులతో చెప్తే మళ్ళీ మాట తప్పిపోతామేమో కానీ దేవునితో చెప్పినప్పుడు దేవుని సహాయం మనకు ఖచ్చితంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మన ప్రవర్తనను గురించి ఆలోచన చేసుకునే వారిగా ఉండాలి. ఎస్తేరు గ్రంథంలో సమయం అయిపోతుంది, ఒక్క మాట చదివి ముగిస్తాను. ఇక్కడ చూస్తే మన ప్రవర్తన గురించి మనం ఆలోచన చేసి మనము జాగ్రత్త పడాలి. కింద చదివితే ఉంటుంది, నేను చాలా కష్టపడుతున్నాను కానీ ఫలం రావట్లేదు, నేను చాలా ధనాన్ని సమకూరుస్తున్నాను కానీ సిల్లు సంచిలో వేసినట్టు అయిపోతుంది, దీని అంతటికీ కారణం ఏంటి అని అంటే నా ప్రవర్తనే, నా యొక్క ప్రవర్తనే కారణం. కాబట్టి నన్ను నేను జాగ్రత్త చేసుకుంటానయ్యా, నీ కృపను బట్టి నన్ను క్షమించయ్యా, నీ రక్తములో నన్ను కడగయ్యా, ఇంకొకసారి ఎలాంటి తప్పిదం చేయను, ఇంకొకసారి ఈ రీతిగా నిన్ను బాధ పెట్టనని దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో మనము ఒప్పుకొని మన యొక్క ప్రవర్తనను సరిచేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మొదటిది దేవుని కార్యాల గురించి ఆలోచన చేయాలి, రెండవది మన ప్రవర్తన గురించి ఆలోచన చేయాలి, మూడవదిగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 14వ వచనం చదివితే, నేను చదివేస్తా త్వరగా సమయం అయిపోతుంది. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి
వేరొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని చెప్పుమనెను. మొర్దెకై గారు ఎస్తేరుతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయంలో కానీ నువ్వు మౌనంగా ఉంటే మాకు సహాయం ఇంకొక చోటు నుంచి వస్తుంది. అలాగని నీవు సేఫ్గా ఉంటావని మాత్రం అనుకోకు, నువ్వు కూడా నశించిపోతావు. కానీ ఈ సమయము కోసమే నిన్ను ఆ స్థానంలో ఉంచాడేమో ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుని బిడ్డలారా, ఈ మాట మన ఆత్మీయ జీవితాలకు తీసుకుంటే మనం ఎందుకున్నామో, ఎక్కడ ఉన్నామో, ఏం చేయటానికి ఉన్నామో ఆలోచన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనున్న పరిస్థితి చాలా బాగుంది, నేను చాలా క్షేమంగా ఉన్నాను చాలు అని అనుకోవటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకు ఇక్కడ నేను ఆరోగ్యంతో ఉన్నాను? దేవుడు మన ఎదుటగా చాలా మంది నశించిపోయారండి. చాలా మంది యవనస్తులు చిన్నోళ్ళు కరోనా టైంలో చూస్తే ఆకులు రాలినట్టు రాలిపోయారు. కానీ మనకు ఆయుష్నిచ్చాడు దేవుడు, ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు, ఇంకా బ్రతుకుమని సెలవిచ్చాడు దేవుడు, మనకు ఒక స్థానం ఇచ్చాడు దేవుడు. మనకు అటువంటి స్థానం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చిన స్థానములో మనం ఆలోచన చేయాలి. నేను ఎందుకు ఈ స్థానంలో ఉన్నాను? ఒక అమ్మగా నేనేం చేయాలి? ఒక అక్కగా, లేకపోతే ఒక అన్నగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నాకు నీవిచ్చిన స్థానాన్ని నేనేం చేయాలి? నేను ఎలా వినియోగించుకోవాలి? నేను మౌనంగా ఉండకూడదని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా ఇంటికి నేనున్న నా యొక్క ఇంటికి నేను ఒక ప్రధాన వ్యక్తిని. నేనేం చేయాలి? ఇక్కడ ఎస్తేర్ అంటది, ఎప్పుడైతే తన తండ్రి నువ్వు ఆలోచన చేసుకో ఎందుకు ఎక్కడున్నావో అని చెప్పగానే తను ఆలోచన చేసుకుని ఆ కిందకి చదివితే ఉంటుంది. ఒక నిర్ణయానికి వచ్చింది ఆ అమ్మాయి. ఆలోచన చేసుకుని ఏ నిర్ణయం తీసుకుందంటే, నేను నశించిపోతాను. కానీ ఏం చేయాలనుకుంది? తెగింపు కలిగి రాజు దగ్గరికి వెళ్ళాలనుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. తెగింపు కలిగి ఉపవాసం ఉండాలనుకుంది. తెగింపు కలిగి నా ఒక్కదాన్నే కాదు నా పనికెత్తలను కూడా ఉపవాసం ఉంచాలి అని అనుకుంది. వాతావరణం అంతా మార్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని ప్లేట్లు నిండా వస్తాయి. ఆమె రాజు గృహంలో ఉంది, ఆమె అంతఃపురంలో ఉంది, ఆమె రాజు దర్బారులో ఉంది. ఆమె కొదువేమీ లేదు. పంచభాక్ష పరమాన్నాలు ఆమె కళ్ళెదురికి వస్తాయి. అన్నీ ఆమె చుట్టూ ఉన్నాయి. కానీ ఆమె ఏ నిర్ణయం తీసుకుంది ఆలోచన చేసి అంటే, ఇవేవి కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చవు. కన్నీరు కార్చి మోకరించి వీటన్నిటిని వదిలేసి నోరు కట్టుకొని వాతావరణం అంతా పనికత్తెలు కూడా ఉపవాసం ఉండాలి అని ఎందుకు ప్రకటించింది అని అంటే, ఈమె మాటికి డిస్టర్బ్ కాకూడదు. ఆ పనికి ఎవరైతే నియమించబడ్డారో ఆమె దగ్గర వాళ్ళు ఏ టైంకి తెచ్చే పానీయం ఆమె దగ్గరికి తీసుకొచ్చి ఆమెకు తలుపు కొడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అందుకే ఆ పనికెత్తలను కూడా ఉపవాసం పెట్టి ఆమె కూడా ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఈ పరిస్థితి మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ భారము, ఆ కన్నీరు నా చుట్టూ నశించిపోతున్న వారి కొరకు, నా కుటుంబంలో నశించిపోతున్న వారి కొరకు, నా రక్త సంబంధులలో నశించిపోతున్న వారి కొరకు భారం కలిగి, తెగింపు కలిగి, ఒక మంచి నిర్ణయానికి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. అందుకే దేవుడి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచన చెయ్యి కానీ చింతించకు. చింతించి బలహీనుడు కాకు. ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయానికి వచ్చి నీ గురించి, నీ యొక్క జీవితాన్ని గురించి, దేవుడు చేసిన కార్యాల గురించి ఆలోచన చెయ్యాలి. దేవుని బిడ్డలారా, ఆలోచన చేసేవారిగా మనం ఉన్నప్పుడు కలవరాలు ఎలాగొచ్చినా అందులో దేవుడు కనికరం మాత్రం మనకు దొరుకుతుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎంత కలవరం అండి! కోటంతా కలవరమే, కోటంతా కన్నీటి మయమే, కోటంతా భయంకరమైన వాతావరణంతో నిండిపోయినప్పుడు ఆ మంచి ఆలోచన చేత ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసిందో రాజు కనికరము ఈ యొక్క అమ్మాయి పొందుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. తన జనాంగం అంతటి మీదకి కత్తి పెట్టినటువంటి ఆ రాజ్య పరిస్థితి అంతా మారిపోయి రక్షణ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. యూదులందరూ ఈ డేట్కి చనిపోతారు ఒక్కసారి అన్న భయంకరమైన పరిస్థితి నుంచి వాళ్ళందరికీ ఈ యొక్క బిడ్డ కన్నీటిని బట్టి, తన ఆలోచనను బట్టి, తను తీసుకున్న తీర్మానాన్ని బట్టి అందరూ బ్రతికి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక యవనస్తురాలి యొక్క కన్నీటి ఆలోచన, ఒక కన్నీటితో తను చేసిన ప్రార్థన, విజ్ఞాపన, ఆమె తీసుకున్న ఒక నిర్ణయము, అది అంతా ఆలోచన చేయటం ద్వారా దేవునికి మహిమ
మహిమ కలుగును గాక. నేను ఎందుకున్నాను, నేనేం చేస్తున్నాను, నేనేం చెయ్యాలి, ఇదంతా మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథములో మనం చూస్తే ఆయనే ఆలోచనకర్త అని వ్రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎవరంట? ఆలోచనకర్త. ఆయనే మన గురించి ఆలోచన చేసి నశించిపోతున్నటువంటి మన గురించి ఆయనే ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. మన గురించి ఆలోచన చేసిన దేవుడు మనలాగా ఇక్కడ భూమి మీద పుట్టాడు, ఈ మట్టి నేల మీదకి వచ్చాడు. దేవుని బిడ్డలారా, మన శరీరాన్ని ధరించుకున్నాడు, రక్త మాంసాలు ధరించుకున్నాడు, మన కోసం సిలువను మోసాడు, మన కోసం భారమంతా భరించాడు. అందుకే ఆయన అంటున్నాడు, మీ గురించి నేను చింతిస్తూ ఉన్నాను, మీరు చింతించొద్దు. ఆలోచన కలిగి ఆయన యొక్క సిలువను మోసేవారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సిలువలో యేసయ్య మనలను పిలుస్తూ ఉన్నాడు, ఇదంతా మీ కొరకే, నా కొరకు సాక్షులుగా ఉండండి అని. దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. యేసయ్య మన గురించి ఆలోచన చేసి ఆ వైభవాన్ని విడిచిపెట్టేసి మన కొరకు ఇక్కడికి వచ్చాడు. మనం ఆలోచన చేసి ఆయన మహిమ కొరకు, ఆయన నామానికి ఘనత కొరకు సాక్షులుగా ఈ లోకములో జీవించాలని కోరుకుంటూ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడా, జీవము గల దేవా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. గొప్పవాడవు, మంచివాడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఈరోజు రాత్రి మా అందరితో మీరు మాట్లాడారు ప్రభా. నీ సన్నిధిలో నీ కార్యాలను గురించి ఆలోచించేవారిగా, నీ పాదాల చెంత మా ప్రవర్తనల గురించి ఆలోచించేవారిగా, నా యేసయ్య మీ సన్నిధిలో మమ్మల్ని ఇక్కడ మీరు ఎందుకు ఉంచారో, మేమేం చెయ్యాలో, మేమేం చేయలేకపోతున్నామో ఆలోచన చేసి మీ ప్రేమను అర్థం చేసుకునేవారిగా, నాయన ఈ అంత్య దినాలలో మీ కొరకు సాక్షులుగా బ్రతకటానికి కృప చూపించమని, నాయన మీరిచ్చినటువంటి సమస్తాన్ని బట్టి, మీరు నడిపించిన బిడ్డలను బట్టి, మందిరాన్ని బట్టి, ఈ అవకాశాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి. కొన్ని ప్రార్థన అంశాలు దేవుడు ఈ రీతిగా ఆలోచించుకోవాలని మనతో చెప్తున్నారు. మన పరిస్థితుల విషయంలో ఆలోచన చేసి ఆయన పాదాల చెంతకొస్తే ఆయన నమ్మదగిన దేవుడు, సమస్తం చేయగలిగిన దేవుడు. చింత యావత్తు ఆయన పైన వేయాలి, అప్పుడు ఆ చింతను ఆయన తీర్చివేయగలిగిన దేవుడని దేవుడు మాట్లాడి ఉంటున్నాడు. మన ప్రవర్తన విషయంలో కూడా మనం ఆలోచించుకోవాలి. మన ప్రవర్తన అంతట్లో మనము నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. దేవుని గురించి బ్రతికే వారంగా మనం ఉండుటకు దేవుడు సహాయం చేయలాగున మనం ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా ప్రార్థన అంశాలు: పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రము నాయన. గొప్ప దేవుడు, మంచి దేవుడు బాబు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తి గల దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు నాయన, నా తండ్రి నీకు మహిమ చెల్లిస్తున్నాను బాబు. నాయన, ఈరోజు మేరీ విషయంలో ప్రార్థన చేస్తున్నాం, వారి భర్త రమేష్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం, వారి తల్లిదండ్రుల విషయంలో ప్రార్థన చేస్తున్నాం నాయన. గడిచిన నెలలో ప్రభా నాయన వారి జీవితాల్లో మీరు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలన్నింటినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకను ప్రభా వారు మీ గురించి ప్రభా నాయన, నా తండ్రి ప్రభా ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు నాయన ఏ విధంగా అయితే ప్రభా తన జనాంగం గురించి ప్రభా తెగింపు కలిగి నా తండ్రి రాజు ఎదుటికెళ్ళి నాయన, నా తండ్రి నాయన ఉపవాసం ఉండి ప్రార్థించడానికి నాయన తెగింపు కలిగి ఉందో ప్రభా, అట్టి రీతిగా ప్రభా నాయన తండ్రి ప్రభా మేమందరము ప్రార్థించే వారముగా మేరీ కుటుంబం ప్రార్థించే విధంగా నాయన ప్రార్థించుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి బాబు, నీకు స్తోత్రం ప్రభా. అనుషాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అనుషాకు ఒక మంచి జాబ్ నాయన మంచి శాలరీతో కూడిన జాబ్ ప్రభా నాయన మీరే దయచేస్తారు కాబట్టి దయచేసి అనుష విషయంలో మీరు కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను బాబు. ఆమె హృదయవాంఛ తీర్చండి ప్రభా. మీ విషయంలో నాయన దేవుని విషయంలో తను ఎంత ఆసక్తి కలిగి ప్రభా, ఎంత నాయన దాతృత్వం కలిగి ముందుకు సాగుతుందో మీకు తెలుసు బాబు. కాబట్టి ప్రభా ఆ కుమార్తెని దీవించి ఆశీర్వదించండి ప్రభా. నీ కృపలు వారి బిడ్డల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాను బాబు. నాయన దానియేల్ని మరియమ్మని బట్టి వందనాలు ప్రభా. వారి బిడ్డల విషయంలో మీరు కార్యం చేశారందుని బట్టి మీకు స్తోత్రం. ఇంకను దానియేల్ని మరియమ్మను ప్రార్థనా పరులుగా చేయండి బాబు నాయన. వారి పని విషయంలో వారికి తోడుగా ఉండండి బాబు, నీకు స్తోత్రము నాయన. బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను బాబు.
నీకే వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మల్లికాను బట్టి వందనాలు. మల్లిక భర్తతో మాట్లాడండి, అత్తమామల విషయంలో మీరు కార్యం చేయండి బాబు. నాయన మల్లిక నోటి నిండా నవ్వు దయచండి ప్రభా. మీ పాదాల చెంతకొచ్చి ప్రభా నాయన నా తండ్రి ప్రభా వాటన్నిటి నుంచి విడుదల పొందుకొనుటకు ప్రార్థనాపరురాలుగా ప్రభా స్థిరపడటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను బాబు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. ప్రకాష్ అయ్య గారిని బట్టి వందనాలు. దీవించి ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. ఆయన హృదయవాంఛ తీర్చండి, పనిలో తోడుగా ఉండండి. పిల్లల్ని దీవించి ఆశీర్వదించండి. పిల్లల నాయన ముగ్గురిని ప్రయోజకులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. కట్టబడుచున్న ఇల్లు ప్రభా సమస్తం సమకూర్చి కట్టించమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడెక్కడైతే తను ఎస్టిమేషన్ వేసి ఇచ్చాడో ఆ పనులన్నీ దొరుకుటకు ప్రభా నాయన, అందులో లాభసాటి అయిన వ్యాపారం ఆయన చేయటకు ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను బాబు. నీకే వందనాలు. అభిని బట్టి వందనాలు. దీవించి ఆశీర్వదించండి, ప్రార్థనాపరుడుగా చేయండి నాయన. ఇంటికి పెద్ద కుమారుడు నా తండ్రి ప్రభా నాయన. నా తండ్రి ఆ జ్యేష్ఠత్వము ప్రభా ఏ విధంగా కాపాడుకోవాలో ప్రభా అట్టి కృపచేత ఆ కుమారుణ్ణి నింపమని ప్రార్థన చేస్తున్నాను బాబు. తండ్రి భాగ్యాన్ని బట్టి వందనాలు, భాగ్య కుమారుణ్ణి బట్టి వందనాలు నాయన. వారికి ఇచ్చిన ఈ ప్రార్థన భారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను బాబు. మంచి సాక్ష్యం పొందుకొని ఉంటున్నారు ప్రభా, అందుని బట్టి మీకు స్తోత్రం నాయన. భాగ్యకి నాయన నీ సేవలో బహు విస్తారంగా మీరు వాడుకోమని వేడుకుంటున్నాను బాబు. నాయన ఈశ్వర్తో మీ సన్నిధి ఉంచండి. ఈశ్వర్ ఎంతో ప్రార్థనా పరుడు బాబు నాయన. తండ్రి మరలా ఆ మొదటి స్థితి ఆయనకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. వారి ఆర్థిక స్థితిని మీరు మెరుగుపరచండి, ఆకాశమును ఆజ్ఞాపించండి బాబు. అంతరిక్ష ద్వారములు తెరవండి బాబు. ఆ కుటుంబాన్ని బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. తండ్రి మీకు వందనాలు ప్రభా. దేవి గారిని బట్టి వందనాలు నాయన. సందీప్ సుధీర్ ప్రభా నాయన, వారి మనోనేత్రాల గుడ్డితనం కలిగి ఉంది బాబు. ఆ గుడ్డితనం తొలగిపోయి ప్రభా నాయన మనోనేత్రాలు తెరవబట్టకు సహాయం చేయండి నాయన. తల్లిని గౌరవించే కృప దయచండి, రక్షణ పొందుకునే భాగ్యం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను బాబు. తండ్రి ఇంకెవరినైనా మర్చిపోయింటే దయతో క్షమించి ప్రభా నీ కృప కలిగిన హస్తాలు ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని. చిన్న బిడ్డలు వచ్చి ఉంటున్నారు ప్రభా. మేరీ రమేష్కి ఇచ్చిన బిడ్డల్ని బట్టి వందనాలు ప్రభా. కుమార్తెని బట్టి వందనాలు. అనుష కుమారుడిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ స్థలంలో చేయబడు ప్రార్థన పైన నీ కనుదృష్టి ఉంది, నీ చెవులు ఆలకిస్తున్నాయి బాబు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు ఇక్కడ ప్రార్థించి పొందుకున్నాం తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాను ప్రభా. మందిరం కావాల్సిన ప్రతి అక్కర అవసరత తీర్చండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ నెలలో ప్రభా మార్చి నెలలో కిటికీలు అమర్చబట్టకు సహాయం చేయమని తండ్రి. కరెంట్ పని జరుగుట కృప చూపించమని ప్రభా. మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియచేస్తూ అన్ని నామాల కంటే పైనామం కలిగిన నిన్ను స్తుతిస్తూ హెచ్చిస్తూ ఘనపరుస్తున్నా ప్రభా. పైనున్న వినోద్ని దుర్గాని మీరు ఆకర్షించమని, దీవించి ఆశీర్వదించమని. నాకు ఇచ్చిన కుమార్తె 10వ తరగతి నాయన నక్షత్ర విషయంలో సహాయం చేయమని తండ్రి ప్రభా నాయన. మంచి మార్కులతో పాస్ అయ్యే కృప దయచేయండి. నీ దాసరాలు రత్నమ్మ గారిని ప్రభా ఇంకను బహుబలంగా వాడుకొని ప్రభా కుటుంబాన్ని బ్లెస్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమె. చివరి ప్రార్థన ఆశీర్వాదం ప్రకాష్ అయ్య గారి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీ నామమునకు మహిమ కలుగును గాక. గొప్ప దేవుడవు, మహిమ కలిగిన దేవుడవు ప్రభువా. నా తండ్రి నాయన, ఇదిగో ఏ విషయములు చింతించవద్దు, మీ గొప్ప కార్యముల కొరకు ఆలోచించమని ప్రభువా. ఇదిగో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మీ సేవకురాల ద్వారా నాయన మీరు ముఖాముఖిగా మీరు మాతో మాట్లాడి ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా మీరు మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు వందనాలు ప్రభువా. నీ అపారమైన కృప ద్వారా తండ్రి నాయన, ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను మీరు బలపరిచి నాయన, ఇదిగో ప్రభువా 100 ఫలము వారి జీవితములలో ప్రభువా మీరు దయచేయబోతున్నందుకు వందనాలు. వారి చింత యావత్తు ఇక్కడ తీసివేసినందుకు వందనాలు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి ప్రభువా షర్మిలా గారిని, రత్నమ్మ గారిని ప్రభువా మీరు బలపరిచి సంఘమును ఇంకను ప్రభువా మీరు అభివృద్ధి పరచమని, ప్రతి అవసరత ప్రభువా మీరు తీర్చి మీ నామమును మహిమపరచుకోవాల్సిందిగా యేసు క్రీస్తు అత్యంత ఘనమైన నామములో, ప్రభావం కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకును భూలోకములో ఉన్నటువంటి సమస్త పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. దేవునికి మహిమ కలుగును గాక.
హల్లెలూయా. అందరు కూడా హల్లెలూయా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాట ఆలోచించు. కాబట్టి అందరు కూడా ఇంటికి వెళ్ళి ఆలోచన చేయండి, దేవుడు మన జీవితాల్లో ఏమేమి కార్యాలు చేశాడో. చింత మాత్రం ఎవరు పెట్టుకోవద్దని దేవుడు మాట్లాడాడు. కాబట్టి దయచేసి చెప్పిన వాక్యం మీ జీవితాల్లో నీరు కట్టి ఫలించులాగన, దేవుడు మీ అందరినీ దీవించులాగన. అదేవిధంగా ఈరోజు శ్యామ్ కుమార్ సార్ గారు వచ్చి ఈ విధంగా మనల్ని ప్రోత్సహించడానికి వారు చూపినటువంటి మంచి మనస్సును బట్టి దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన పిల్లల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.